తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 7 గంటలకు హోటల్ నోవెటెల్లో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి కీలక నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ప్రచార వ్యూహంపై నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీ సభల ఏర్పాట్లపై కూడా సమీక్ష చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, అభ్యర్థులపై ఈ రోజు రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ కృప, కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో దాదాపు 17 టార్గెట్ 14 ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఈ టార్గెట్ 14 రీచ్ కావడంతో పాటు మిగతా ఏవైతే అభ్యర్థులకు సంబంధించి పెండింగ్ స్థానాలు ఉన్నాయో వాటిని అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ రాబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత శంషాబాద్ లోని నోవోటల్ హోటల్లో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలను వేశారు కాబట్టి ఆ ఇన్ఛార్జీలంతా కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అందులో భాగంగానే మేనిఫెస్టోకు సంబంధించి 5 న్యాయ 25 25 గ్యారంటీస్ అనేది కూడా ఇప్పటికే హామీలు ఇవ్వడం జరిగింది. తుక్కుగూడ వేదిక కూడా రాహుల్ గాంధీ స్వయంగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సేమ్ 6 గ్యారంటీస్ తుక్కుగూడ వేదికగా రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే క్యాడర్ జనంలోకి తీసుకెళ్లిందో ఇప్పుడు కూడా సేమ్ జాతీయ మేనిఫెస్టోను కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇక్కడ అలసత్వం ప్రదర్శించొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా పనిచేసిన నేపథ్యంలో పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సేమ్ క్యాడర్ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి వెళ్ళాలని ముందుకు ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మల్కాజ్గిరి ఏవైతే పార్లమెంట్ లో అనుసరిస్తున్న వ్యూహం ఏదైతే ఉందో మూడంచెల వ్యూహం అనేది ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా మిగతా పార్లమెంట్ వ్యవహారాల్లో కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ అంటే మొత్తం పరిధిలో ఒక కమిటీని, అదేవిధంగా రాష్ట్ర సమితిలో ఒక కమిటీని, అదేవిధంగా జాతీయ స్థాయికి సంబంధించి మొత్తం ఒక కమిటీ ఇట్లా ఏర్పాటు చేసి మొత్తం ముఖ్యమైన నేతలంతా కూడా ఏర్పాటు చేసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ కూడా స్వయంగా రావడంతో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. వీటితో పాటు ప్రధానంగా 3 స్థానాలు అయితే పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ 3 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారాయని చెప్పుకోవచ్చు. వాటిని అన్నింటినీ కూడా ఫిల్ చేయాలంటే సామాజిక సమతుల్యాన్ని కూడా పాటించాలి, సోషల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీసీలకు కానీ అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏ విధంగా పార్టీ లైన్ ఏ విధంగా ఉండాలి, ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి, ముఖ్యమైన నేతలు ఈ విధంగా దీన్ని ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని దానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి చూసినట్లయితే మొత్తం అంటే 17 స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి కూడా తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఖచ్చితంగా 2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక చర్చ జరిగింది. కానీ ఫైనల్ కు వచ్చేసరికి అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఈక్వేషన్స్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు టికెట్ కేటాయించలేకపోయారు. 3 చోట్ల కూడా 2 స్థానాలు మాలలకు కేటాయించిన పరిస్థితి. పెద్దపల్లి కానీ నార్కర్నూలు 2 మాల సామాజిక వర్గానికి కేటాయించారు. అదేవిధంగా వరంగల్ కు సంబంధించి మాదిగ ఉపకులానికి కేటాయించిన పరిస్థితుల నేపథ్యంలో మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తులు కూడా విమర్శలు చేస్తున్నారు. దీని నుంచి ఎట్లా బయటపడాలి, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఏ విధంగా వెళ్లాలని దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం 17 స్థానాల్లో కేవలం 3 స్థానాలు కేటాయించారు కాబట్టి ఫర్దర్ గా ఇంకా మిగతా పెండింగ్ లో ఉన్న రెండిట్లలో ఏవైతే అంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఇందులో కరీంనగర్, ఖమ్మం మాత్రమే బీసీలకు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఎలాగో మైనార్టీ నియోజకవర్గం కాబట్టి అక్కడ మైనార్టీలకు అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్, ఖమ్మంలో కూడా బీసీలకు కేటాయించాలనే ఒక డిమాండ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం సంబంధించి చూసినట్లయితే అక్కడ 3 నేతలు అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యమైన నేతలంతా కూడా పోటీ పడుతున్నారు. మంత్రులకు సంబంధించిన వ్యక్తులే, కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నప్పటికీ అక్కడ బీసీలకు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ తో పాటు అదే జిల్లాకు సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి లోకేష్ యాదవ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన బట్టి వ్యక్తికి డిప్యూటీ సీఎం బట్టికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు కాబట్టి అతను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఖమ్మంలో 3 సెగ్మెంట్లు జనరల్ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ ఆ 3 సెగ్మెంట్లకు
కూడా ఎక్కడ బీసీలకు కేటాయించలేదు కాబట్టి కనీసం పార్లమెంట్ స్థానానికైనా కూడా బీసీ కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని చూడాల్సి ఉంటుంది. సో సాయంత్రం అయితే ఖచ్చితంగా ముఖ్యమైన నేతలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కానీ దీపాదాస్ మున్షి అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన 17 మంది ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉన్నారు వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సాయంత్రం దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా టార్గెట్ 14 ఏదైతే పెట్టుకున్నారో టార్గెట్ 14 ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే కనుక ఎంపీ సీట్లు చాలా కీలకం కాబట్టి ఇక్కడ ఉన్న 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ 100 రోజుల పరిపాలన కూడా ఒక రెఫరెండం అని చెప్పేసి ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలవాలని ఒక నిర్ణయంతో ముందుకెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని చోట్ల సర్వే ఫలితాలకు కానీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి గట్టి థ్రెట్ గా ఉన్నట్టుగా కూడా సర్వేలు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి దీని పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ఎల్లుకెళ్లాలి, బీజేపీ పైన ఎలాంటి ప్రచారాన్ని అనుసరించాలనే సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కృప రైట్ ప్రతాప్.